కారణజన్ములు శ్రీ నందమూరి తారక రామారావు గారి దివ్య ఆశీస్సులతో ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్సుమాంజలి. ఈరోజు అగ్గిరాముడు చిత్రం 70 వసంతాల శుభాకాంక్షలు. 5 ఆగస్టు 1954లో ఈ చిత్రం విడుదలైనది. నేటికి 70 వసంతాలు. ఈ చిత్రం పక్షిరాజా బ్యానర్పై ఎస్ఎం శ్రీరాములు నాయుడు గారు నిర్మాతగా దర్శకత్వంలో ఆయన రూపొందించారు. ఈ చిత్రం సాంఘిక చిత్రం, కానీ ఇప్పటివరకు కూడా అందరూ అప్పుడు మా చిన్నతనంలో కూడా ఆ టైటిల్ తర్వాత కొన్ని వాల్ పోస్ట్లో సన్నివేశాలు చూసి మేము జానపదం అనుకునేవాళ్ళం. కానీ ఇది ఒక సాంఘిక చిత్రం. ఈ చిత్రంలో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ చిత్రం విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు గారిని స్ఫూర్తిగా తీసుకుని ఒక బుర్రకథ నాజర్ గారు ఎంతో అద్భుతంగా ఆయనపై ఒక పాటను చిత్రీకరణ జరిగింది. అలాగే మన శ్రీ రామారావు గారు కూడా అల్లూరి సీతారామరాజు గారు అంటే ఆయనకి ఎంతో ఇష్టం. ఆయనతో రామారావు గారు కూడా ఈ చిత్రంలో ఆయనకు కూడా అప్పట్లో ఫొటోస్ అయ్యి బయటికి రావడం జరిగింది. అల్లూరి సీతారామరాజుగా ఆయనకి మేకప్ వేసి చేయటం జరిగింది. ఈ చిత్రం అప్పట్లో 6 భాషల్లో రూపొందించబడినది. ఈ చిత్రం 7 కేంద్రాల్లో శబ్దనోత్సవాలు, 2 కేంద్రాల్లో రైతోత్సవాలు జరుపుకున్న చిత్రం. ఈ చిత్రం ముఖ్య విశేషం, ఇందులో రోప్ కార్ చిత్రీకరించడం జరిగింది. అప్పట్లో ఈ యొక్క సన్నివేశాలు, ఈ రోప్ కార్ని ప్రేక్షకులందరూ ఇంతగా చెప్పుకునేవారు. ఈ చిత్రం నేటికి 70 వసంతాలు. మహనీయుడు శ్రీ రామారావు గారు ఆయన యొక్క చిత్రాలు కానీ, ఆ చిత్రాల్లో పాటలు కానీ, సన్నివేశాలు కానీ నేటికి అద్భుతం. ఈ చిత్రంలో శ్రీ రామారావు గారికి ఏఎం రాజా గారు స్వరమాధుర్యాన్ని అందించారు. ఈ చిత్రం విశేషం, రామారావు గారు నటించిన 29వ చిత్రం ఈ అగ్గిరాముడు. అలాగే ఈ చిత్రం ఘనత శ్రీ రామారావు గారు 1954 నుండి 1982 వరకు రాముడు అనే టైటిల్స్తో దాదాపు 14 చిత్రాల వరకు ఆయన ఈ రాముడు టైటిల్ ద్వారా చిత్రాలు విడుదలైనాయి. అన్నీ కూడా సూపర్ డూపర్ బ్లాక్ బాస్టర్సే. అలాగే ఆనాడు పాతాళ భైరవిలో చిత్రంలో తోటరాముడిగా ఆయన పేరు గడించారు. అలాగే ఎప్పుడైతే మనకి శ్రీ రామారావు గారు ఈ అగ్గిరాముడు ద్వారా ఎన్నో రాముడు టైటిల్స్తో అద్భుతమైన చిత్రాలు నిర్మించారు. ముఖ్యంగా మనకి అగ్గిరాముడు, శభాష్ రాముడు, టైగర్ రాముడు, ట్యాక్సీ రాముడు, పిడుగు రాముడు, అలాగే బండరాముడు, డ్రైవర్ రాముడు, శృంగార రాముడు, తర్వాత రాముడు భీముడు, రాముడు మించిన రాముడు, ఎన్నో అద్భుతమైన చిత్రాలు రాముడి పేరుతో అన్నీ కూడా సూపర్ డూపర్ హిట్ అయినాయి. అలాగే మనకి శ్రీ రామారావు గారు స్ఫూర్తి అల్లూరి సీతారామరాజు గారు. అలాగే ఆయనతో మొట్టమొదటిసారిగా ఈ అగ్గిరాముడు ద్వారా ఆయనకి స్ఫూర్తి కలిగింది. అలాగే కొన్ని కారణాల వల్ల మళ్ళీ ఈ చిత్రాన్ని 1969లో నిర్మించడానికి రామకృష్ణ NAT బ్యానర్ మీద నిర్మించడానికి ఆయన చాలా ప్రయత్నం చేశారు. అలాగే తన కోరిక, అభిమానుల కోరిక, ప్రేక్షకుల కోరిక నెరవేర్చడానికి 1981లో దాసరి నారాయణరావు గారి దర్శకత్వం రూపొందించిన అల్లూరి సీతారామరాజు ఒక బుర్రకథలో ఆయన విశ్వరూపం చూపించారు. అలాగే తరువాత మేజర్ చంద్రకాంత్ చిత్రంలో కూడా ఒక పాటలో ఒక 5 నిమిషాలు తక్కువ నిడివిలో శ్రీ రామారావు గారు విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజుని కనపడితే ప్రేక్షకులు తన్మయం చెందారు. అసలు మొత్తం సినిమా అంతా కూడా అల్లూరి సీతారామరాజుగా శ్రీ రామారావు గారిని చూస్తే ఒక అనుభూతి ప్రేక్షకులకి అలాగే ఉండిపోయింది. కానీ శ్రీ రామారావు గారు ఒక 5 నిమిషాలు 4 నిమిషాలకే ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. పూర్తిగా చిత్రం మనం చూడలేకపోవటం మాకు అభిమానులుగా మాకు ఈ రోజు వరకు కూడా చాలా బాధాకరం. ఏదేమైనా శ్రీ రామారావు గారు ఆయన అవతార పురుషులు, జానపద, సాంఘిక, చరిత్రాత్మక
పౌరాణిక చిత్రాల్లో తనకంటూ ప్రత్యేక ఈ ప్రపంచంలో మరి ఎవరు చేయలేరని విధంగా ప్రేక్షకుల హృదయాల్లో ఆయన సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు. ఈ ఆకాశం, సూర్యచంద్రులు, భూమి ఉన్నంత వరకు శ్రీ ఎన్టీ రామారావు గారికి తజనామరం. మరొకసారి ప్రపంచంలో ఉన్న తెలుగు వారందరికీ ఈ అగ్గిరాముడు సంచలన చిత్రం 70 వసంతాల శుభాకాంక్షలు. ఇట్లు మీ పి. చంద్రమౌళి, నటరత్న కళా మందిర్. నమస్కారాలతో.